నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజమాతాంగీయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. రాశిఫలాలకు వెళ్లే ముందు మన పీఠంలో మహాశివరాత్రికి ఆ మహాదేవునికి జరిగేటువంటి వేడుకలను ప్రస్తావించుకుందాం. ఆ రోజు అంటే ఫిబ్రవరి 26వ తేదీ శివరాత్రి. ఆ రోజు మనం సాయంత్రం నుంచి కూడా లింగోద్భవ కాలం వరకు, లింగోద్భవ కాలం తర్వాత కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా మన పీఠంలో శివశక్తి సహిత మహాకాళభైరవ రుద్రహోమం కూడా జరుగుతుంది. మృత్యుంజయం కూడా చేయటం జరుగుతుంది. అలాగే పార్థివలింగం, కలియుగంలో పార్థివలింగానికి మనం పూజ చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయని మనకి పండితులు చెప్తా ఉంటారు. అలాగే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఐశ్వర్యాన్ని మనకిచ్చేది కూడా ఆ పరమేశ్వరుడే. అందుకే ఆ రోజు మనం పార్థివలింగానికి పూజ చేయటం, అభిషేకం చేయటం, లింగోద్భవ కాలంలో శివధ్యానం చేయటం, ఓం నమ శివాయ అనే మంత్రంతో ధ్యానాన్ని చేయటం కూడా జరుగుతుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నట్లయితే మీకున్న సకల దోషాలు తొలగి మీరు అనుకున్నటువంటి ఏదైతే మీ మనసులో కోరికలు ఉంటాయో అవన్నీ సిద్ధించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తప్పక పరమేశ్వరుడు, ఆ మహాదేవుడు మీ కోరికలన్నీ సిద్ధింపచేస్తాడు. అందరూ కూడా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మనం ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. మీ గోత్రనామాలతో ఇక్కడ పూజ చేయటం జరుగుతుంది. ఈ పూజ, ఈ అభిషేకం చేసిన తర్వాత ముఖ్యంగా మీకు ఒక రుద్రాక్షను మీకు పంపించటం, అంటే ప్రసాదం విభూతితో పాటు రుద్రాక్ష కూడా మీకు అందజేయటం జరుగుతూ ఉంది. అలాగే మీకు తెలిసిందే, ఎప్పుడూ కూడా మనం అన్న ప్రసాద సేవ కూడా చేస్తూ ఉంటాం మన బిడ్డలకి. ఇక నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఈ మధ్య మన దేవాలయం గురించి శివరాత్రికి అనుకున్నాం. అయితే కాస్త ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ దృష్ట్యా కూడా మనకి విగ్రహాలు అయితే పాలరాతి విగ్రహాలే అద్భుతంగా మార్బల్ విగ్రహాలు తయారైపోతూ ఉన్నాయి. చాలా వరకు తయారైపోయినాయి కూడా. అంతా బాగానే జరుగుతుంది. నేను మీకు మీ యొక్క రెస్పాన్స్ కోసం కూడా వెయిట్ చేశాను. ఎవరైనా సరే మీకు తోచినటువంటి సహాయం చేయండి. ఈ దేవాలయం ఎందుకంటే స్వర్ణాకర్తన భైరవుడు, మానసాదేవి, రాజశ్యామలాదేవి, కాళభైరవుడు, భైరవీమాత, స్ఫటిక శివలింగం, సంకటహర గణపతి, ఇన్ని దేవతామూర్తులతో ఒక అద్భుతమైనటువంటి ఆలయం తయారవుతుంది. మీ అందరూ కూడా మీకు తోచినంత సహాయం చేయండి. దీని గురించి కూడా మీరు వాట్సాప్లో మీరు ఎవరైనా మెసేజ్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి నెంబర్ కూడా మీకు అందజేయటం జరుగుతుంది. రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం ఎవరూ మర్చిపోకండి మన ఛానల్ని. ఇంకా మీ బంధువర్గానికి, మిత్రులకి మన వీడియోలన్నీ షేర్ చేయండి. భైరవుని యొక్క అనుగ్రహం పొందండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి, ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ మీకు శుక్రుడు లాభస్థానంలో ఉండటం వలన మనీ పరమైనటువంటి, అంటే డబ్బుకు సంబంధించినటువంటి రొటేషన్ అనేది జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే గతంలో ఏదైతే మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారో అవి నెమ్మదిగా తొలగిపోయేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్థిక పరిస్థితులని మెరుగుపరుచుకునే విధంగా ఒక పద్ధతి లేదంటే ఒక ప్రణాళికను కూడా, ఒక ప్లానింగ్ అనేది మీరు చేసుకొని ముందుకు వెళ్ళటం జరుగుతుంది. మరొక మాట చెప్పాలి, మానసికమైనటువంటి ప్రశాంతత లోపించే ఈ రాశి వారికి మాత్రం చక్కగా ఒక పీస్ఫుల్ అయినటువంటి వాతావరణంలోకి అడుగుపెట్టేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. అలాగే ఏదైనా ఒక కార్యక్రమం మీరు అనుకుని పెండింగ్లో ఉంటే ఇప్పుడు అదే కార్యక్రమాన్ని తిరిగి రివైజ్ చేయాలి అనుకుంటే మీ లైఫ్ పార్ట్నర్ అంటే మీ జీవిత భాగస్వామి సలహాలు చాలా అవసరం.
మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే ఈ వృషభ రాశి వారి యొక్క సలహాలతో ముందుకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొనటం, ఎక్కువ హడావిడి చేయటం, తగుదనమ్మా అని ప్రతి దాంట్లో దూరిపోవటం చేయొద్దు. వెళ్ళామా వచ్చామా అనేటట్టుగా ఉండండి. అంతే తప్ప నాది అనుకుని మొత్తం పులుముకున్నారనుకోండి, తర్వాత చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు ఎంత చేసినా చేసిన దానికి విలువ లేకుండా పోతుంది. ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక స్థిరాస్తులకు సంబంధించి వివాదాలు కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే దానికి సంబంధించి స్థిరాస్తులకు సంబంధించి ఎటువంటి వార్తలైనా మీకు అందాల్సి ఉంటే శుభవార్తలు అందేటువంటి సూచనలు ఉన్నాయి. కానీ నూతన వాహనాలు కొనుగోలు చేసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ముందుకు సాగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. న్యాయ సంబంధిత వ్యవహారాలు, ఏదైనా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే ఎవరికైనా రుణ సమస్యలున్నా కొంత ఉపశమనం కలిగేటువంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే మీరు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేటప్పుడు మీరు ఏం మాట్లాడాలనుకున్నారో అది నిర్దిష్టంగా చెప్పండి, సూటిగా చెప్పండి. అంతే తప్ప అనవసరంగా చిరాకు పట్టడం, అనవసరంగా కోప్పట్టడం, తొందరపడి ఒక మాట అనేయటం, తర్వాత బాధపడటం, ఈలోగా జరగాల్సిందంతా జరిగిపోవటం. మనం తర్వాత ఎంత బాధపడినా అవతల మనసు గాయపడిపోతుంది కదా, అది ఆలోచించుకోవాలి మీరు. తర్వాత విదేశీ ప్రయత్నాలు చేసేవారైతే చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలి. ఇక వివాహం కాని వారికైతే మీకు కాస్త మీ ప్రయత్నాల ముందుకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకైతే బాగుంది. మీకు ప్రజా రిలేషన్స్ అయితే బాగానే ఉంటాయి. సాధ్యమైనంత వరకు ప్రజల మధ్య ఉండే ప్రయత్నాలు చేస్తే ఇంకాస్త ఫోకస్ అవుతారు. ఉద్యోగస్తులకైతే గతంలో ఏదైనా మీ వర్క్స్లో చికాకులు ఉన్నట్లయితే కాస్త తగ్గుతాయి. అలాగే ఒక స్థిరమైనటువంటి డెసిషన్స్ మీకు బాగా చేయటం వలన స్టెబిలిటీగా ఉండటం వలన కూడా కొంత బెనిఫిట్ అవుతుంది. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉంది. గతంలో వచ్చినటువంటి నష్టాల నుంచి కూడా కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంది. అయితే వ్యాపారంలో కూడా ఓర్పుతో మీరు ఉండి కాస్త ముందుకు తీసుకువెళ్తారు. ఇక నూతన పెట్టుబడులు పెట్టేందుకైతే కావలసిన రుణాలు కూడా అందేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది. షేర్ మార్కెట్ గురించి చూసినట్లయితే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంది. మరి కళారంగం వారికి కూడా చిన్నచితగా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. కోరుకున్న కళాశాలల్లో కూడా భవిష్యత్తులో సీట్లు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే కొద్దిగా కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రేమికులకైతే మీ ప్రేమ ప్రయాణం చాలా బాగుంటుంది. అలాగే మీరు కంటిన్యూ అవ్వండి. మరి ఈ రాశి వారికి 18, 21, 28 అనుకూలమైన తేదీలు, 16, 23, 25 ప్రధానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మరి వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు కుజగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. కుజగ్రహానికి కుజగాయత్రి మంత్రం తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. ఈ మంత్రం ఉదయం సాయంత్రం 18 సార్లు చదవండి. అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళటం, శరవణ భవాయ నమః అనుకోండి, ఇంకా బాగుంటుంది. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.